హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ను సాధించలేకపోయింది. ప్రతి సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ చివరి నిమిషంలో బొక్కాబోర్లా పడడం బెంగళూరు టీంకి అలవాటుగా మారింది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు టైటిల్ అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది ఈసాలా కప్ నమ్తే అనే డైలాగుతో సందడి చేస్తుంటారు. ఇక ఈసారైనా ఆర్సీబీ టైటిల్ కొడుతుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్ లో 2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీ ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్ కు వెళ్ళింది. కానీ 3 సార్లు కూడా ఓడిపోయింది. 2009లో తొలిసారి ఐపీఎల్లో ఫైనల్ కు వెళ్లిన బెంగళూరు ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక 2016 సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలో వరుస విజయాలతో బెంగళూరు టీం ఫైనల్ దూసుకెళ్లింది. కానీ మళ్లీ మరోసారి హైదరాబాద్ జట్టు చేతిలోనే పరాభవం పాలైంది. ఆ తర్వాత 2017, 2018, 19 సీజన్లలో ఆర్సీబీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇక వరుసగా 2020, 21, 22 సీజన్లలో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. అయితే ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత తమ కొత్త కెప్టెన్ గా దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్ ను బెంగళూరు ఎంపిక చేసింది. ఇక డు ప్లెసిస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు తీసుకుపోయాడు. కానీ టైటిల్ ను మాత్రం అందించలేకపోయాడు. ఐపీఎల్ సీజన్ క్వాలిఫైర్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోగా 2023 సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఫిక్స్ అయింది. కాగా గత సీజన్లో దినేష్ కార్తీక్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు మినహా సరైన వికెట్ కీపర్ కూడా ఆర్సీబీలో కనిపించడం లేదు. ఇక ఆర్సీబీ స్పిన్ విభాగంలో పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్ కూడా ఈ టీంలో లేరు. మ్యాక్స్వెల్ ఉన్నప్పటికీ పార్ట్-టైమ్ బౌలర్గా మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.